ఒక సామాన్యమైన మహిళ చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా కష్టపడి ధైర్యంగా తన జీవితాన్ని మార్చుకుంది. ఆమె పేరు కృష్ణా యాదవ్. ఉత్తరప్రదేశ్లోని దౌలత్పూర్ అనే చిన్న గ్రామంలో పుట్టిన కృష్ణకు చదువుకునే అవకాశమే రాలేదు. చిన్న వయసులోనే పెళ్లైంది. తన భర్త ట్రాఫిక్ పోలీస్గా పనిచేసేవాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతను ఉద్యోగం కోల్పోయాడు. ఆ తర్వాత వాహనాల వ్యాపారం మొదలుపెట్టారు. కానీ అది కూడా నష్టాల్లో ముగిసింది. ఆర్థిక కష్టాల వల్ల రెండిళ్లు అమ్మాల్సి వచ్చింది. తినడానికి కూరగాయలు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. కృష్ణ జీవితం ఒక్కసారిగా చీకటిమయమైపోయింది. కానీ ఆమె అక్కడితో ఆగిపోలేదు. ధైర్యం చేసి కొత్త అవకాశాల కోసం భర్త, 3 పిల్లలతో కలిసి ఢిల్లీకి వచ్చింది. అక్కడ కొంతకాలం కూరగాయలు పండించి అమ్మారు. కానీ ఆ వ్యాపారం కూడా పెద్దగా సాగలేదు. ఒకరోజు టీవీలో కృషి విజ్ఞాన కేంద్రంలో పచ్చళ్ల తయారీ శిక్షణ గురించి తెలుసుకున్నారు. ఇదే తనకు సరైన మార్గమని భావించి ఆమె ఆ కోర్సుల్లో చేరింది. ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు పచ్చళ్లు చేస్తుండడం చూసినా ఈ శిక్షణలో కృష్ణ సరైన మోతాదులో మసాలాలు, ఉప్పు వాడటం, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేయడం వంటి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు. పచ్చళ్లు చేయడం స్టార్ట్ చేశారు. కానీ మొదట్లో పెద్ద పెద్ద షాపుల్లో అమ్మే అవకాశం లేక కృష్ణ భర్త రోడ్డు పక్కన టేబుల్ పెట్టి అమ్మేవారు. కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా నీళ్లు ఇచ్చేవారు. నీళ్లు తాగడానికి ఆగిన వాళ్లకు పచ్చడి రుచి చూపేవారు. ఈ చిన్న ఐడియా సూపర్ హిట్ అయింది. నెమ్మదిగా కస్టమర్లు పెరిగారు. కృష్ణ స్థానిక షాపులు, ఎగ్జిబిషన్లలో కూడా తన పచ్చళ్లను అమ్మడం ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల్లో ఆమె వ్యాపారం బాగా పెరిగింది. శ్రీకృష్ణ పికిల్స్ పేరుతో కంపెనీ స్థాపించింది. రకరకాల పచ్చళ్లతో పాటు హెర్బల్ జ్యూసులు, సిరప్లు కలిపి 250కి పైగా రకాల ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇప్పుడామె సంవత్సరానికి 5 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తోంది. కృష్ణ విజయం కేవలం డబ్బు సంపాదించడం వరకు ఆగలేదు. ఆమె వేల మంది మహిళలకు ఉపాధి కల్పించింది. 2014లో ఆమెకు ఎన్జీ రంగా ఫార్మర్ అవార్డ్, 2016లో నారీ శక్తి పురస్కార్ వంటి అనేక పురస్కారాలు వచ్చాయి. కృష్ణ కథ మనకు ఒకటే చెబుతుంది: చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా కష్టపడే ధైర్యం, నేర్చుకునే తపన ఉంటే ఏదైనా సాధ్యమే. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన ఈ మహిళ రోడ్డు పక్కన పచ్చళ్లు అమ్మడం నుంచి కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.